కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు తెలుగు క్రైస్తవ సాహిత్యానికి చిన్న దోణి పెద్ద తుఫాను అనే పుస్తకం ప్రింట్ అయింది. అది అందుబాటులో ఉంది. కావలసిన వారు మీరు ఆనంద్ గారిని సంప్రదించవచ్చు. మరో విషయం ఏమిటంటే, తెలంగాణలో సేవ చేసి తెలంగాణలోనే మంచిర్యాల దగ్గర సమాధి చేయబడిన ఫ్రాంక్లిన్ విగ్ గారి జీవితం తెలుగులో నుండి ఇంగ్లీష్లోకి తమ్ముడు సుశాంత్ ప్రభు చేయడం జరిగింది. అది కూడా ప్రింటింగ్లో ఉంది. మీరు దాన్ని కూడా, కొంతమంది ఇంగ్లీష్లో లేవా అండి అని అడుగుతున్నారు. ఇప్పుడు బంగారు పరిగే ఇంగ్లీష్లో ఉంది. అదే రీతిగా ఫ్రాంక్లిన్ విగ్ గారి బుక్ కూడా ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం జరిగింది. ఇకపోతే మరో సంగతి ఏమిటంటే, 2 పుస్తకాలు ప్రింటింగ్ రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి పునరుద్ధాన ప్రత్యక్షతలు 2, వృద్ధాప్యం 1. ఇవి ప్రింటింగ్ సిద్ధమవుతున్నాయి. వాటి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. ఇకపోతే VBS పరిచర్య చిన్నపిల్లల కోసం ఈసారి పాటలు సిద్ధం చేయబడ్డాయి. అవి ఇంకా పూర్తి కావాలి, ప్రార్థన చేయండి. ఇకపోతే డివోషన్స్ కూడా సిద్ధమవుతున్నాయి. వాటి విషయం కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. మరో సంగతి ఏమిటంటే, ఈ సంవత్సరం పిల్లల విషయంలో ఓ ప్రత్యేకమైన కార్యం దేవుడు చేయాలని ప్రార్థన చేయండి. వారికి నేర్పాలి అనుకుంటున్నది ఏమిటి అంటే, దైవికమైన జ్ఞానాన్ని గురించి వారికి చెప్పాలి అనే ఒక ఆశ ఉంది. ఆ విషయంలో ప్రభు వ్రాయడానికి నాకు తన కృపను కనపరచాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకండి. తిరిగి మనం జీవిత పాఠశాల అనే ఈ అంశంలో ఆదికాండం 50వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 50వ అధ్యాయంలో యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, ఇది అధ్యయనం చేయడానికి మాకు అవసరమైన మాటలను మీ కృపలో నుంచి అందించండి. మీ ఆత్మచేతని దాసును నింపండి. మా సమయాన్ని దీవెనగా మార్చండి. మీ కృప కలిగిన హస్తాలకు వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ, ఆప్తులను కోల్పోయిన వారిని ఆదరించమని, దుఃఖం గుండా ప్రయాణం చేస్తున్న వారికి సంతోషాన్ని ఇమ్మని, సమస్యల గుండా ప్రయాణం చేస్తున్న వారిని ఆ సమస్యలను పరిష్కరించి, వేదన నొందిన దేశం మీద మబ్బు నిలవదన్న మాట నెరవేర్చిన దేవుడుగా మీరు కార్యం జరిగించడని జ్ఞాపం చేస్తూ, ఈ అంశాన్ని కొనసాగించడానికి నీ దాసునికి అవసరమైన నీ కృపను కనపరచుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోసేపు తన తండ్రి ప్రాణం విడిచిన సమయం వాస్తవానికి 49వ అధ్యాయంలో 29వ వచనంలో ఇలా అన్నాడు,
నేను నా స్వజనుల ఎద్దుకు చేర్చబడుతున్నాను అని. యాకోబునకు తన మరణ సమయం అర్థమైంది. ఈ మధ్యన ఎవరో అడిగారు, మరణ సమయం అర్థమవుతుందండి అని. కొంతమందికి ప్రభు ఆ స్పృహనిస్తాడు కాబోలు. అది యాకోబుకు ఉంది, యోసేపు గారికి కూడా ఉంది. యాకోబు గారికి, యోసేపు గారికి ఉంది. కొంతమంది చెప్తారు, నేను పలానా రోజున చనిపోతానని. సరిగ్గా జరుగుతుంది. వారికి దేవునికి ఉన్న ఆ అన్యోన్యమైన సహవాసం వల్ల వారు దేవుని చిత్తాన్ని స్పష్టంగా గుర్తించి చెప్పగలుగుతారు. యాకోబు తాను చనిపోయే దినాల దగ్గరే నేను చెప్పాడు, పిల్లలందరినీ ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తరువాత మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల ఎద్దుకు చేరాడని రాశాడు. పుట్టింది ఎక్కడ? యాకోబు గారు ప్రయాణించిందెటు? తిరిగి వచ్చింది ఎక్కడి నుంచి? ఇప్పుడున్నది ఎక్కడ? యోసేపు జీవితం వాగ్దాన భూమి నుండి ఐగుప్తుకు వచ్చింది. ఐగుప్తుకు ఇప్పుడు యాకోబు గారు వచ్చారు. ఆయన మరణించాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఆలోచన చేస్తే యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గురించి ఏడ్చి అతను ముద్దు పెట్టుకున్నాడు అనే మాట. దినాలు గడిచే కొద్దీ తల్లిదండ్రుల మీద ప్రేమ తరిగిపోతుంది. తండ్రి ఎప్పుడు చనిపోతాడా అని ఎదురు చూసే పిల్లలుంటారని ఊహించగలమా? తల్లిదండ్రులు భారమైపోయారు అనుకునే పిల్లలున్న తరంలో మనం ఉన్నాం. కానీ యోసేపు గారు అలాంటివారు కారు, అలాంటివాడు కానే కాడు. తన తండ్రి మరణం అతనికి దుఃఖ కారణమైంది. ఇది ఎడబాటు అనేది. తండ్రి బ్రతికి ఉన్నాడు అనే మాట వేరు, తండ్రి భూమి మీదకి లేడు అనే మాట వేరు. ఈ రెండింటి నడుమ ఎంత వ్యత్యాసం ఉందో చెప్పడానికి వీలు కాదు. తండ్రి మంచివాడైనా కాకపోయినా, తల్లి మంచిదైనా కాకపోయినా, తండ్రి తండ్రే, తల్లి తల్లే. వారు బ్రతికున్నంత వరకే మనం పిల్లలం. వారు మరణించాక మనం ఎప్పటికీ పిల్లలం కాదు, పెద్దోళ్ళం అయిపోయినట్టే. యోసేపు గారికి తన తండ్రి అయిన యాకోబు గారి మీద ఉన్న ప్రేమ అతడు సాష్టాంగపడ్డం దగ్గర కనిపించింది. అతడు ఇప్పుడు ముఖం మీద పడి ఏడవడం దగ్గర కనిపించింది. ముద్దు పెట్టుకున్న దగ్గర కనపడింది. నాకు తెలిసి మా నాన్న నాతో స్నేహంగా ఉండేవాడు. భుజం మీద చేసి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. నా చదువు పూర్తయ్యేంత వరకు మా నాన్న నాకు మంచి స్నేహితుడు. కానీ మారు మనసు పొందాక, సేవకు వచ్చిన తర్వాత మా నాన్న తన ఉద్దేశం నెరవేర్చబడలేదని, ఆయన ఎంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమను పక్కన పెట్టి
కోపాన్ని ప్రదర్శించేవాడు. ఆయన తట్టుకోలేకపోయేవాడిని ఆ మాటలకి. కొన్నిసార్లు ఓర్చుకోవడం సాధ్యమయ్యేది కూడా కాదు, దుఃఖంగా ఉండేది. కానీ ఒకరోజు ఆయన హాస్పిటలైజ్ అయ్యారు. వెళ్ళి వైద్యుని పిలుచుకురమ్మని నన్ను పంపారు. నేను డాక్టర్ గారి కోసం వెళ్ళాను, ఆయన లేరు. తిరిగి వచ్చేటప్పటికి నాన్న కూడా లేరు. నన్ను నాన్న దగ్గరికి వెళ్లకుండా ఆపుతున్నారు. నాకు అర్థమైంది. వెళ్ళాను, నాన్న చూశాను. ఆయన హాయిగా నిద్రపోతున్నట్టున్నాడు. రాత్రంతా నేను నిద్రపోలేదు. ఆయన దగ్గరే కూర్చుని ఉన్నాను. మొట్టమొదటిసారి వంగి ఆయన నొసటిని ముద్దు పెట్టుకున్నాను. ఇంకా అదే ఆఖరు. నా తండ్రి తన చిన్ననాటి నుండి తన పతనాలన్నిటినీ దాచుకోకుండా నాకు చెప్పాడు. వాస్తవానికి ఏ తండ్రి తన కొడుకు అలా చెప్పరు. నేను అత్యధికంగా పాడైపోకుండా ఉండడానికి నా తండ్రి కారణం. లేకపోతే ఇంకెంత చెడిపోయి ఉండేవాడినాం. తన పతనాలు, ఆ తర్వాత తన జీవితం ఉన్నతమైన స్థాయికి రాకుండా ఒక సామాన్యమైన ఉద్యోగంలో ఉండిపోవడానికి గల కారణాలు ఏమిటో కూడా ఆయన పదే పదే చెప్తూ ఉండేవారు. తండ్రి తండ్రే. ప్రధానమంత్రి అయిన యోసేపు గారు యాకోబు లేడిక అన్నప్పుడు అతడు ఎంతగా ఏడ్చాడో ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్న తరువాత 50వ అధ్యాయం 2వ వచనంలో సుగంధ ద్రవ్యములతో తన తండ్రి సేవను సిద్ధపరచాలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాడు అని రాసింది. ఇది యోధులకుంది, ఇది ఐగుప్తీయులకి ఉంది. యూదుల దుఃఖకాలం వేరు, ఐగుప్తీయుల దుఃఖకాలం వేరు. కానీ ఇప్పుడు మరణించింది ఎవరు? ప్రధానమంత్రి తండ్రి. ఆలోచించండి. ఈ 50వ అధ్యాయం 3వ వచనంలో సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచు వారి కొరకు దినములు సంపూర్ణమగినట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయనని రాశాడు. అటు తరువాత అతని గురించి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరని కూడా రాశాడు. బహుశా అబ్రహాము గారికి కానీ ఇస్సాకు గారికి కానీ జరగనిది యాకోబు గారి జీవితంలో జరిగింది. యాకోబు ఎంత ఉన్నతమైన స్థాయిలోనికి తాను వెళ్ళాడో, తన అంత్యక్రియలు ఎంత ఘనంగా జరిగాయో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అంత్యక్రియలు ఘనంగా జరగడం గొప్పని కాదు నా అభిప్రాయం. ఎలా జరిగినా వెళ్ళవలసిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి ఈ దేహాన్ని గురించి కాదు. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఏ అంతస్తులోనికి తీసుకుని వెళ్ళగలడో, ఎంతగా ప్రజల కనులెదుట ఘనపరచగలడో చూపించటం కోసమే ఈ సంఘటన పరిశుద్ధాత్మదేవుడు రాశాడనిపిస్తుంటుంది. కుమారులను బట్టి తండ్రులకు ఘనత వస్తుంది. కుమారుల ఉన్నత స్థాయి తండ్రి ఆధిక్యతకు కారణం అవుతుంది. ఇప్పుడు
ఐగుప్తు మొత్తం 70 రోజులు దుఃఖదినాలు గడిపారట. యాకోబు ఎవరు? ఐగుప్తుకు యాకోబుకి ఏం సంబంధం? ఊహించండి. ఒకటే, ఇతని కడుపును పుట్టిన కొడుకు ఐగుప్తుకు ఆశీర్వాదం అయ్యాడు. ఇతని కడుపున పుట్టిన కొడుకు యోసేపు ప్రపంచం యొక్క ఆకలి కరువు కాలంలో వారు మరణించకుండా ఆకలితో దాన్ని దేవుని యొక్క కృప చొప్పున గ్రహించి అతడు పరిష్కారం అయ్యాడు. ఈ గొప్ప ఆధిక్యత యోసేపునకు ఐగుప్తీయులు ఇచ్చారు. అదే ఆధిక్యత అతని తండ్రి విషయంలో ఒక రాజు మరణిస్తే, ఒక అత్యున్నతమైన రాజవంశస్థుడు మరణిస్తే ఎలా 40 దినాలు సుగంధ ద్రవ్యాలు పూస్తారో అలాగూ, 70 దినాలు దుఃఖపడతారో అలాగూ యాకోబు గారికి జరిగింది. ఇది యోసేపు తన తండ్రి విషయంలో చూపించిన గౌరవభావం, తన తండ్రి విషయంలో అతను చూపించిన పట్టింపు అని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఇక్కడ నాకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి అదేమిటంటే 50వ అధ్యాయం 4వ వచనంలో అతని గురించిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షము నా మీదనున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి అని చెప్తాడు. ఇప్పుడు ఫరోతో నేరుగా మాట్లాడగలడు యోసేపు గారు, కానీ ఫరో ఇంటి వారితో చెప్పారట. ఫరో తన ఇంటి అంతటి మీద యోసేపును ఉంచాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఫరో తన ఇంటి అంతటి మీద యోసేపును ఉంచాడు. కానీ ఇప్పుడు ఫరో దగ్గరకు తన విజ్ఞాపన, తన మనవి వెళ్ళాలి అన్నప్పుడు యోసేపు గారు ఫరో ఇంటి వారిని అడిగాడు, మీరు వెళ్ళి నా నిమిత్తం ఈ మాటలు ఫరోతో చెప్పరా అని. తనే అడగొచ్చు కదా. తన ఆధిపత్యం క్రింద ఫరో కుటుంబం ఉందని వారిని తక్కువ చేసిన వాడు కాడు అన్నమాట. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠ. మనకు అప్పగించబడింది ఏదైనా మనం వారి ఎడల చూపించవలసిన గౌరవభావం, వారి ఎడల మనకు ఉండవలసిన మర్యాద, వారికి ఇవ్వవలసిన స్థానం యోసేపు ఎప్పుడు తక్కువగా చూడలేదు. కొంతమందికి కొంచెం అధికారం ఇస్తే చాలు, వాళ్ళు ఏమనాలి, తెలుగులో పదం మిడిసిపడడం అనే పదం ఉంది. అలా అది యోసేపులకు కనపడదు. అతడు తన స్థానంలో తానున్నాడు. ఎవరి స్థానం వారికి ఇచ్చాడు, ఎవరి మర్యాద వారికి ఇచ్చాడు, ఎవరి ఆధిక్యతను అతను దోచుకున్నవాడుగా లేడు. తన తండ్రి తనను తీసుకొని వెళ్ళి కనాను దేశంలో మక్ఫెలా పొలంలో పాతిపెట్టమన్నాడు. నాతో ప్రమాణం చేయించుకున్నాడు. నా తండ్రికిచ్చిన ప్రమాణాన్ని నేను నెరవేర్చాలి. ఆ నెరవేర్చడానికి ఫరో అనుమతి నా కొరకు మీరు తీసుకోరా? ఫరో చెవిన ఈ మాట వేయరా? మీరు ఫరోని అడిగి అనుమతి తీసుకోరా అని యోసేపు గారు ఫరో ఇంటివారితో మాట్లాడడం అనేది నిజంగా అతనిలో కనిపిస్తున్న ఓ అత్యున్నతమైన లక్షణాల్లో మరొకటి. అప్పుడు వారు వెళ్ళి చెప్పారు. యోసేపు వెళ్ళల.
కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చుతానని చెప్పుడాను. వాస్తవానికి ఈ ఐగుప్తీయులు, ఈజిప్షియన్స్ అంటాం, వీళ్ళు శవాలను మమ్మీలుగా మార్చి ఉంచుతారు. ఇప్పుడు యాకోబు గారి శవాన్ని అలా చేయడానికి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కబురు పెట్టి నేను వెళ్ళి పాతి పెట్టడానికి అనుమతి కావాలి అని అడిగాడు. వారు వెళ్ళి ఫరోతో చెప్తే అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టమని సెలవిచ్చాను. ఫరో నో చెప్పడం తెలుసు, తాను అడిగినా కాదనడం తెలుసు. కానీ అడగవలసిన వారితో అడిగించడం అనేది, తన ఇంటి వారితో అడిగించడం అనేది తన ఇంటి వారికి తానిచ్చిన గౌరవం. సరిగ్గా ఇక్కడ మరో మాట నేను చెప్పకుండా ఉండలేను. వర్తమానాన్ని ముగిస్తే ఈ మాట చెప్తాను. ఆలోచించండి. ఇప్పుడు ఐగుప్తు రాజుకు చెందిన ఇంటి పెద్దలు, ఐగుప్తు పెద్దలు, వీరందరూ బయలుదేరారు. యోసేపు ఇంటివారు బయలుదేరారు. రథాల మీద వారు కనానుకు ప్రయాణం అయ్యారు. దీన్ని బట్టి, యోసేపును బట్టే, యోసేపు తండ్రి సమాధిని చేయడానికి. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. ఒక రాకుమారుడికి ఎలాంటి లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయో అదే లాంఛనాలతో యాకోబు గారి యొక్క ప్రయాణం, అంతిమయాత్ర సాగింది. మనం కూడా ప్రభువుని అంగీకరిస్తే రేపొకానొక దినాన మన నిత్య ప్రయాణం దేవుని కుమారులుగా అత్యున్నతమైన స్థాయిలోనికి దేవదూతల చేత కొనిపోబడ్డమో, మేఘాల మీద మధ్యాకాశానికి వెళ్ళడమో ఆయన చూపించే ఆధిక్యత, అట్టి కృప ప్రభు వాక్యం ఉన్న వారికి అనుగ్రహించునుగాక. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, ఎంతైనా నమ్మదగిన వారు మీరు. చాలినంతటి మీ సహాయాన్ని వింటున్న మా ప్రియుల పక్షంగాను, మాట్లాడుతున్న నా పక్షంగాను కోరుకుంటున్నాం. యోసేపులో ఉన్న ఈ ఆధిక్యతలు జీవిత పాఠశాలలో మేము నేర్చుకుని అభ్యాసం చేసే కృపను మాకిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.